సో ఈ రోజు ఏంటి అంటే ఫోటోషూట్, దివాళీ ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నాను. సరే, సో ఈ రోజు నా కాస్ట్యూమ్స్ ఏంటి, నేను ఎలా రెడీ అవుతున్నాను మీతో అందరితో షేర్ చేసుకుంటాను. రండి చూపిస్తా. ఇది నా మెయిన్ అవుట్ఫిట్. బాగుంది డ్రెస్ మీద జడ. అందం వెనుక ఉన్న కష్టాలు ఇవన్నీ. అంటే అఫ్కోర్స్ పెద్ద అందంగా లేవనుకోండి, అంటే ఇవన్నీ పెట్టుకుంటేనే అందంగా ఉంటామని కాదు, లేకపోయినా మా అమ్మాయిలు ఎప్పుడు అందంగానే ఉంటారు. రెడీ అయినా అలాగే ఉంటారు, రెడీ అవ్వకపోయినా అలాగే ఉంటారు, కాబట్టి ఎప్పుడు అందంగానే కనబడతారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ దునియా. సో ఈ రోజు ఏంటి అంటే ఫోటోషూట్, దివాళీ ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నాను. రెగ్యులర్ గా ఎప్పుడు షూట్ చేయించుకుంటూ ఉంటాం కదా ఏదో ఒక ఫెస్టివల్ కి. ఈ మధ్య ఫెస్టివల్ కి ఫోటోషూట్ సపరేట్ గా చేయించుకొని చాలా రోజులైంది, కాబట్టి నిన్నటి నుంచి చాలా అలసిపోయాను. దానికోసం కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, ఇంకా కావాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ సెట్ చేసుకునేసరికి. సరే, సో ఈరోజు నా కాస్ట్యూమ్స్ ఏంటి, నేను ఎలా రెడీ అవుతున్నాను మీతో అందరితో షేర్ చేసుకుంటాను. రండి చూపిస్తా. ఇది నా మెయిన్ అవుట్ఫిట్. కలర్ చాలా బాగా నచ్చింది. అసలు ఈ రెడ్ కలర్ అయితే మామూలుగా లేదు అసలు. చూద్దాం అవుట్ఫిట్ ఎలా వస్తుందో. అండ్ ఇంకా ఇవన్నీ పెద్ద జ్యువెలరీ. ఈ జ్యువెలరీ కోసం కూడా చాలా కష్టపడ్డాను. ఇది ఏంటనేది ఆ కష్టం మళ్ళీ చెప్తాను. ఇక ఇవన్నీ జ్యువెలరీసే. ఇది కొంచెం దియాస్, బ్యాంగిల్స్, లేస్, జ్యువెలరీ, ఇక అన్నీ. ఈ రెండు శారీస్లో ఇంకో శారీ ఏం కడదామని ఆలోచిస్తున్నాను. ఐ థింక్ నేనైతే ఇది అనుకుంటున్నాను, బట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ శారీలో బాగుంటాను ఎవరైనా కామెంట్ చేయండి. మామూలుగా హ్యాండ్ ఫ్యాన్ తీసుకొని ఇలా అంటారు, లేదంటే ఫ్యాన్ పెడతారు. మీరు ఏం చేశారో చెప్పండి ఇప్పుడు. మీరు నాకు ఇది వద్దు, నాకు దాంతోనే కూడా నా హెయిర్ బాక్స్ మూత తీసి దాంతో ఊపా. అదే కదా తెచ్చి కూడా నేను చూడండి, ఫ్యాన్ ఉన్న పక్కన పెట్టి ఇలాంటి మూతలు ఉంటే డబ్బా మొత్తం ఇలా ఊదుకొని ట్రై చేస్తాను. బాగుంది డ్రెస్ మీద జడ. బాగుంటది, శారీ కట్టాక బాగుంటది. ఇప్పుడు ఏమనిపించదు కానీ ఈ మధ్య ఇలాగే వెస్టర్న్ వేసి జడలు వేస్తున్నారు. అవును, వెస్టర్న్ వేసి జడ వేస్తున్నారు. అది కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాను. నా లుక్ చూస్తున్నారు కదా, ఫుల్ బ్రైడల్. చాలా డేస్ కాదు, ఇయర్స్ తర్వాత నేను ఇంత ఫుల్ బ్రైడల్ వేసుకున్నాను. నా మేకప్ కానీ, ఈరోజు నా హెయిర్ స్టైల్ కానీ చూసారా, పట్టేసుకుంటున్నా అంతా. లోటస్ కూడా పెట్టుకున్నా. నేను ఈ మధ్య కాలంలో ఫోటోషూట్ చేశాను, చాలా మందితో, మేకప్ ఆర్టిస్టులతో చేశాను. బట్ ఈ రోజు నచ్చినంతగా హెయిర్ స్టైల్, మేకప్ నాకు ఈ మధ్య కాలంలో అయితే నచ్చలేదు. ద క్రెడిట్ గోస్ టు సుల్తానా గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా చేశారు. ఒక్కటే కష్టపడిన విషయం ఏంటంటే మేకప్ మొత్తం మీద నా
అవి లాషెస్, అది లెన్స్ లెన్స్ అదే ఆ లాషెస్ కాదన్నమాట, లెన్స్ పెట్టుకోవటం కోసం చాలా కష్టపడ్డాము. అది మొత్తానికి ఇది నా ఫస్ట్ లుక్. ఈ రోజు ఇంకొక దివాళీ లుక్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా ఈవిడే రెడీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మేకప్ హెయిర్ వేసినంత ఈజీ కాదు, తీయటం చాలా కష్టం. అండ్ స్లోగా తీయాలి, లేకపోతే ఉన్న ఈ 4 వెంట్రుకలు కూడా రాలిపోతాయి. వేయటం ఒక కళ, తీయటం కూడా ఇంకో కళ. ఎలా పడితే అలా లాగేస్తే ఈ 4 ఈకలు రాలిపోతాయి. ఏదో సవరాలు పెట్టి మేనేజ్ చేస్తున్నాం. రేపటి నాడు అవి కూడా ఉండదు, మొత్తం విగ్గే. ఇప్పటికీ కొంచెం విగ్గులు పెట్టుకుంది. ఇప్పటికే అదో హాఫ్ బిట్లు పెట్టుకొని, ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని, సవరాలు పెట్టుకొని మెయింటైన్ చేస్తుంది. ఏ మాటకి ఆ మాట. ఆఫ్టర్ బ్రైడల్ లుక్ కానీ, మేకప్ తర్వాత హెయిర్ స్టైల్ అన్నీ తీసేసి అలా రిలాక్స్ అయితే గాలిలో తేలిపోతున్నట్టుందే. కాదు, మా కెమెరామాన్ ఏంటి ఇందాక అది అదేంటది దబ్బలం అలా ఉంచమంటున్నారు పాపడి పిల్లకి పెట్టి. అవును, అది ఇంత నేను అదే అన్న గుచ్చుకుంటా. కొంచెం దిగితే అంతే నెత్తిలో బ్యాక్ సైడ్ నుండి తీస్తారంట. బ్యాక్ షాట్ మళ్ళీ అది. అదే అన్న కనబడుతుంది. అందం వెనక ఉన్న కష్టాలు ఇవన్నీ. అంటే అప్పుడు పెద్ద అందంగా లేవనుకోండి, ఇవన్నీ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం అందంగా ఉన్నది. వేరే చాలా అందంగా ఉన్నారు. మళ్ళీ కామెంట్స్ వస్తాయి, మీరు అందంగా ఉన్నారా అది మీరు ఫీల్ అవుతున్నారా అని వస్తారు. ఎందుకు అనవసరంగా? అంటే ఇవన్నీ పెట్టుకుంటేనే అందంగా ఉంటామని కాదు, లేకపోయినా మా అమ్మాయిలు ఎప్పుడు అందంగానే ఉంటారు. ఏ మాట కామాట. మనమైనా కొంచెం లిప్స్టిక్ లేకపోతే ఏదొకటి హెయిర్ స్టైల్ కొంచెం దువ్వుకోకుండా ఉంటే బాగుండదు. ఏం పెట్టుకోకుండా న్యాచురల్ గా అందంగా ఉన్నారంటే అక్కడ ఆ క్రెడిట్ అంతా అబ్బాయిలకి ఇవ్వచ్చు. పెద్ద తేడా ఉండదు. రెడీ అయినా అలాగే ఉంటారు, రెడీ అవ్వకపోయినా అలాగే ఉంటారు. కాబట్టి ఇప్పుడు అందంగానే కనబడతారు. మేమేంటి మేకప్ వేసేసి జ్యువెలరీ పెట్టేసేసరికి మా లుక్ అంతా చేంజ్ వచ్చేసి పెద్ద రెడీ అయిపోయా ఉంటాం. అఫ్ కోర్స్ మీకు పెట్టుకునే ఛాన్స్ లేదు, కానీ వస్తే మీరు కూడా అన్ని అలంకరించుకోరు. న్యాచురల్ బ్యూటుడు అలానే మీరు ఇది అవ్వద్దు. అమ్మాయిలు కూడా మేము కూడా న్యాచురల్ గా కూడా బాగానే ఉంటాం. ఓకే అమ్మా, ఇది కిలో వెయిట్. ఇది చెప్పాను కదా జ్యువెలరీ, దీని గురించి మళ్ళీ చెప్తాను అని. అప్పటికప్పుడు నాకు జ్యువెలరీ సెట్ అవ్వలేదు, కొనుక్కోవడానికి కూడా నాకు అంత టైం లేకుండా ఉండే. కాబట్టి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. తనకు అవసరం లేదు, కొలాబ్ చేస్తా. అరే హరి, కొలాబ్ చేస్తాను రా హరి, నిన్ను తీసుకో. ఎంత వెయిట్ ఉందో. నైస్ కదా, ఒక్కటే చాలు, ఇంకేం పెట్టుకో. ఇది ఇలా లాంగ్ వచ్చినా బాగుంటది. ఇలా ఇలాంటివి వస్తే ఇట్లా చిన్న చిన్న చైన్ వస్తే బాగుంటుంది. చేతపడి ముగ్గు అంటే ఏంటో తెలుసా మీకు? నాకు తెలీదమ్మా. చూపిస్తా. అయ్యో, ఇప్పుడు ఇలా చిచ్చిపుట్టి షార్ట్ ఉంటది కదా. లెన్స్ కట్ స్టాలింగ్. వీడియోస్లో ఇలా అనగానే వస్తుంది, ఇప్పుడు రావట్లేదే. అదే మళ్ళీ పోయింది అది గుడ్డు మీదకి.
ఒకటి ఉంచేసుకోనా ఇలాగా